దళిత జాతి ఉద్ధరణ కోసం అహర్నిశలు అలుపెరగని యోధుడులా నిత్యం ఉద్యమాలు, పోరాటాలతో క్షణం తీరికలేని అంబేద్కర్ గారి జీవితంలో మరో కోణం కూడా కలదు. అది ఏమిటంటే అంబేద్కర్ గారు ఒక అమ్మాయిని ఇష్టపడి, ప్రేమించి ఆమెనే పెళ్లి చేసుకోవడం. ఆమె ఇంకెవరో కాదు, మన సవితా అంబేద్కర్. ఆమె అసలు పేరు శారదా కృష్ణారావు కబీర్. ఈమె బ్రిటిష్ ఇండియాలోని బొంబాయి ప్రెసిడెన్సీ, అట్ ప్రజెంట్ అది మహారాష్ట్రలో ఉంది. 1909లో జనవరి 27న జన్మించారు. ఈమె మరాఠీ కబీర్ పంథీ ఫ్యామిలీకి చెందినవారు. తల్లిదండ్రులు జానకి, కృష్ణారావు, వినాయక్ కబీర్. వీరి ఫ్యామిలీ మహారాష్ట్ర స్టేట్లోని రత్నగిరి డిస్ట్రిక్ట్లోని రాజాపూర్ తహసీల్లో ఉన్న డోర్స్ విలేజ్లో నివసించేవారు. అటు తర్వాత ఆమె తండ్రి రత్నగిరి నుండి బొంబాయికి వలస వెళ్లారు. అక్కడ దాదర్ వెస్ట్లో ఉన్న సర్ రావ్ బహదూర్ ఎస్కే బోలే రోడ్లో ఉన్న కబూతర్ఖానా అనే పీజియన్ హౌస్కి దగ్గరలో ఉన్న మాతృఛాయలో ఉన్న సహ్రూస్ హౌస్లో కబీర్ ఫ్యామిలీ అద్దెకు ఉండేవారు. సవిత స్కూల్ ఎడ్యుకేషన్ అంతా పూణేలో పూర్తి చేశారు. 1937లో బొంబాయిలో ఉన్న గ్రాంట్ మెడికల్ కాలేజీ నుండి MBBS పూర్తి చేశారు. ఇలా మెడిసిన్ పూర్తి చేసిన సవిత గుజరాత్లో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ క్లాస్ మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. కానీ అనారోగ్యం కారణంగా కొన్ని నెలలకే జాబ్కి రిజైన్ చేసి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. వారు 8 మంది తోబుట్టువుల్లో 6 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఆ రోజుల్లో ఇండియన్స్కి అది జీర్ణించుకోలేని విషయం. సవిత వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, మా ఫ్యామిలీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి వ్యతిరేకం కాదు, ఎందుకంటే మా ఫ్యామిలీ వారందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రోగ్రెసివ్ అని చెప్పేవారు. అసలు అంబేద్కర్ గారికి సవితతో పరిచయం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. బొంబాయిలోని వైల్ పార్లేలో SM రావ్ అనే డాక్టర్ ఉండేవారు. ఆయనతో అంబేద్కర్ గారికి చాలా క్లోజ్ లింక్స్ ఉండేవి. అది ఎలా అంటే, అంబేద్కర్ గారు ఢిల్లీ నుండి బొంబాయికి వచ్చినప్పుడు ఆయన తరచూ ఆ డాక్టర్ని కలిసేవారు. ఆ డాక్టర్తో బంధుత్వం ఉన్న సవిత కూడా ఆ డాక్టర్ని తరచూ కలుస్తూ ఉండేవారు. ఒకరోజు అంబేద్కర్ గారు ఢిల్లీ నుంచి వచ్చేసరికి డాక్టర్ శారదా కబీర్ కూడా అక్కడే ఉన్నారు. డాక్టర్ SM రావు గారు మర్యాద పూర్వకంగా ఒకరిని ఒకరికి పరిచయం చేశారు. ఆ సమయంలో అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇండియాలోని వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి లేబర్ మినిస్టర్గా ఉన్నారు. డాక్టర్ శారదాకి అంబేద్కర్ గారి గురించి పెద్దగా తెలియదు. ఆయన లేబర్ మినిస్టర్ అని మాత్రమే తెలుసు. అంబేద్కర్ గారే స్టన్నింగ్ పర్సనాలిటీకి ఆమె అంబేద్కర్ గారిని ఇష్టపడ్డారు. ఫస్ట్ మీటింగ్లోనే అంబేద్కర్ గారి ఎక్స్ట్రాడినరీ ఆమె అర్థం చేసుకున్నారు. ఈ ఫస్ట్ మీటింగ్లోనే అంబేద్కర్ గారు డాక్టర్ శారదా గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపారు. దీనికి కారణం వారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పనిచేయడం. అంబేద్కర్ గారు వారికి కంగ్రాచులేషన్స్ తెలిపారు. అంతేకాకుండా వారు బుద్ధిజం గురించి కూడా ఆ మీటింగ్లో డిస్కస్ చేశారు. డాక్టర్ సవితతో సెకండ్ మీట్ డాక్టర్ మౌలాంకర్ అడ్వైజ్ రూమ్లో జరిగింది. ఆ టైంలో అంబేద్కర్ BP, షుగర్ మరియు జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు. 1947లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తున్న సమయంలో BP, షుగర్ కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు ఆయన్ని బాధించాయి. ఆయన సరిగ్గా నిద్రపోలేకపోయేవారు. అప్పుడు ఆయన ట్రీట్మెంట్ కోసం బొంబాయి వెళ్ళారు. ఆ ట్రీట్మెంట్ సమయంలోనే డాక్టర్ శారదా అంబేద్కర్ గారికి బాగా క్లోజ్ అయ్యారు. అంబేద్కర్ గారి ఫస్ట్ వైఫ్ రమాబాయి అంబేద్కర్ దీర్ఘకాలం అనారోగ్య కారణంగా 1935లో మరణించారు. అంబేద్కర్ గారు డాక్టర్ శారదా ట్రీట్మెంట్ కారణంగా చాలాసార్లు మీట్ అవ్వడం, ఆ సమయంలో ఉమెన్ ఎంపవర్మెంట్, లిటరేచర్, సొసైటీ, రిలీజియన్ గురించి చర్చించడం, ఈ విషయంపై వారి మధ్య ఉత్తరాలు వ్రాసుకోవడం కూడా జరిగింది. ఒక్కోసారి వారి మధ్య డిబేట్ కూడా జరిగేది. అంబేద్కర్ గారు శారదా ఆర్గ్యుమెంట్స్ శ్రద్ధతో విని అప్పుడు రెస్పాన్స్ ఇచ్చేవారు. 1947లో తన ఆరోగ్యం అతనిని కలవరపెట్టింది. తనను జాగ్రత్తగా చూసుకోవడానికి తనకు ఒక మనిషి కావాలనిపించింది. 1948 మార్చ్ 10న అంబేద్కర్ గారు దాదాసాహెబ్ గైక్వాడ్కి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో, నా ఆరోగ్యం చూసుకోవడానికి ఉమెన్ నర్స్ని కానీ లేదా కేర్ టేకర్ని పెట్టుకోవడం రూమర్స్కి కారణం కావచ్చు, కాబట్టి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం ఉత్తమ మార్గమని వ్రాశారు. యశ్వంత్ తల్లి మరణించిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను, కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నానని ఆ ఉత్తరంలో రాశారు. అంబేద్కర్ గారికి శారదా గురించి ఆల్రెడీ తెలుసు మరియు ఆమె తనకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్. సో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి మ్యారేజ్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది తెలుసుకుందాం. 1948లో ఏప్రిల్ 15న శారదా కబీర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని పెండ్లాడారు. అప్పటికి ఆమె వయసు 39 సంవత్సరాలు, ఆయన వయసు 57 సంవత్సరాలు. ఆ మ్యారేజ్ తర్వాత ఆమె మాయగా పాపులర్ అయ్యారు. వీరి మ్యారేజ్కి డిప్యూటీ కమిషనర్ అయిన రామేశ్వర్ దయల్ రిజిస్టర్గా ఉన్నారు.
వీరి మ్యారేజ్ సివిల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సివిల్ మ్యారేజ్ గా పూర్తి చేయబడింది. వీరి మ్యారేజ్ కి పెళ్లి పెద్దలుగా రాయ్ సాహెబ్ పూరన్ చంద్, ప్రైవేట్ సెక్రటరీ మిస్టర్ మ్యాసీ, నీలకంఠ్, రామకృష్ణ చాందివాలా, ఎస్టేట్ ఆఫీసర్ మీశ్రమ్ చిత్రే మేనల్లుడు మరియు అతని వైఫ్ శారదా కబీర్ బ్రదర్ హాజరయ్యారు. 1948 నవంబర్ 28న హోమ్ సెక్రటరీ బెనర్జీ, ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి రాజగోపాలాచార్యులు కొత్త జంటను స్నేహభోజ్కి ఆహ్వానించడమే కాకుండా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెళ్లి తర్వాత శారద తన పేరును సవితగా మార్చుకున్నారు. కానీ అంబేద్కర్ గారు ఆమెను షారు అని ముద్దుగా పిలుచుకునేవారు. పెళ్లి తరువాత ప్రతి భారత స్త్రీలాగే ఆమె కూడా తన భర్తకు సేవలు చేయడం మొదలుపెట్టింది. కానీ అంబేద్కర్ హెల్త్ మరీ దిగజారిపోయింది. అయినా ఆమె తన సేవలను అంకిత భావంతో కొనసాగించింది. ఈ విషయాన్నే అంబేద్కర్ గారు తాను రచించిన ఫేమస్ బుక్ అయిన ద బుద్ధ అండ్ హిస్ ధమ్మాలో ఇలా వ్రాసుకున్నారు. సవితా అంబేద్కర్ తన సేవల ద్వారా నా ఆయుష్ను 8 నుంచి 10 సంవత్సరాలు పెంచారని. అయితే అంబేద్కర్ గారి మరణం తర్వాత అంబేద్కర్ క్లోజ్ ఫ్రెండ్స్ మరియు ఫాలోవర్స్ ఈ బుక్ నుంచి ఆ పేజీని తొలగించారు. అయితే ఈ విషయం మీకెలా తెలిసిందని అడగొచ్చు. ద బెంగాలీ బుద్ధిస్ట్ ఆథర్ అయిన భగవాన్ దాస్ ఈ పేజీని ఏ రేర్ ప్రీఫేస్గా ప్రచురించారు. ఒక భారతీయ స్త్రీగా సవితా అంబేద్కర్ ఆమె మరణించేంత వరకు భర్త అడుగుజాడల్లోనే నడిచారు అనడానికి నిదర్శనంగా 1956 అక్టోబర్ 14న భర్త భీమారావు అంబేద్కర్తో పాటు సవితా అంబేద్కర్ కూడా నాగ్పూర్లోని దీక్షభూమి వద్ద బుద్ధిజంను స్వీకరించారు. ఆ రోజును అశోక్ విజయదశమిగా పిలుస్తారు. ఎందుకంటే మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు కూడా అదే రోజున బుద్ధిజంను స్వీకరించాడని చరిత్ర చెబుతుంది. సవితా అంబేద్కర్ బౌద్ధ భిక్షువు అయిన మహాష్టావిర్ చంద్రమణి సమక్షంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. దీని తరువాత 5 లక్షల అనుసర గణంతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు మొదలైంది. ఈ విధంగా ఈ కన్వర్షన్ మూమెంట్లో బుద్ధిజంను స్వీకరించిన మొదటి మహిళగా సవితా అంబేద్కర్ గారు చరిత్రకెక్కారు. ఇంత చేసిన సవితా అంబేద్కర్ పై కొన్ని ఎలిగేషన్స్ రాకమానలేదు. అంబేద్కర్ గారికి ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆయన అలీపూర్ రోడ్ 26 వద్ద నివాసం ఉండేవారు. ఆయన్ని చూడడానికి ఢిల్లీ నుంచి చాలా మంది అభిమానులు వస్తూ ఉండేవారు. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా అక్కడికి వచ్చిన అందరికీ ఆయన్ని చూసి ఆయనతో మాట్లాడే అవకాశం లేక చాలామంది నిరాశతోనే వెనుకకు వెళ్ళేవారు. సవితా అంబేద్కర్ ఒక భార్యగా, ఒక డాక్టర్గా అంబేద్కర్ గారి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతో శ్రమించారు. 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ గారు మరణించారు. ఆయన మరణం తర్వాత కొంతమంది అంబేద్కర్ వాదులు ఆయన మరణానికి కారణం నువ్వే అని ఆమెపై నిందలు వేశారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగా అంబేద్కరేట్స్ ఆమెను అంబేద్కరేట్ మూవ్మెంట్ నుంచి దూరం పెట్టారు. దానితో మనస్తాపం చెందిన సవితా అంబేద్కర్ ఢిల్లీలో ఉన్న మెహ్రాలీలోని అంబేద్కర్ ఫార్మ్ హౌస్కి షిఫ్ట్ అయ్యారు. 1972 వరకు ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ డెత్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయమని ఒక కమిటీని వేయగా ఆ కమిటీ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత సవితా అంబేద్కర్ గారిని నిర్దోషిగా తేల్చింది. అంబేద్కర్ మరణం తరువాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అటు తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ మరియు అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణన్ సవితాను రాజ్యసభకు తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని చెప్పారు. అయితే అలాంటి మంచి అవకాశాలను కూడా ఆమె పక్కన పెట్టారు. ఎందుకంటే తన భర్త విడిచిపెట్టి వచ్చిన పార్టీలోని తాను చేరితే ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించినట్లు అవుతుందని, దాన్ని కూడా రాజకీయం చేసే అవకాశం ఉందని ఆమె తెలివిగా ఆలోచించి 3 సార్లు మర్యాదగానే తిరస్కరించారు. నిజం ఎంతో కాలం దాగదని మనందరికీ తెలిసిందే. సవితా అంబేద్కర్ గురించి నిజాలు తెలిసిన అంబేద్కర్ గారు స్థాపించిన రిపబ్లికన్ పార్టీ లీడర్స్ అయిన రామదాస్ అథావలే, గంగాధర్ గాడేలు సవితా అంబేద్కర్ గారిని మళ్ళీ అంబేద్కరేట్ మూమెంట్లో ప్రధాన పాత్ర పోషించేలా చేశారు. యువ ఉద్యమకారులైన దళిత్ పార్ట్నర్స్ సవితా అంబేద్కర్ని ఎంతో మర్యాదగా చూసుకునేవారు. ఈ విధంగా దళిత్ ఉద్యమంలో ఆమె పోషించిన ప్రధాన పాత్ర వలన ఆమెపై దళితులకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయి. 1990 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం అంబేద్కర్ గారికి భారతరత్న, ది హైయెస్ట్ సివిలియన్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి రామస్వామి వెంకటరమణ చేతుల మీదుగా సవితా అంబేద్కర్ అందుకున్నారు. ఈ విధంగా సవితా అంబేద్కర్ గారి భార్యగా ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి గౌరవ మర్యాదలు అందుకున్నారు. అంబేద్కర్ గారి మరణం తరువాత సవితా అంబేద్కర్ ఒంటరి జీవితాన్ని అనుభవించారు. అటు తర్వాత కొంతకాలం దళిత్ మూవ్మెంట్లో పనిచేశారు. 2003 ఏప్రిల్ 19న
ఆమె బ్రీతింగ్ ప్రాబ్లంతో బొంబాయిలోని జేజే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అదే హాస్పిటల్లో 2003 మే 29న కన్ను మూశారు. అప్పటికి ఆమె వయసు 94 సంవత్సరాలు. జై భీమ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.